వెల్కమ్ టు ట్రావెల్ విత్ శ్రావణి. ఈరోజు మనం వెళ్తున్నాం ఎంతో పవిత్రమైన స్థలం కేదార్నాథ్. హిమాలయాల మధ్యలో ఉన్న ఈ దేవాలయం శివుడికి అంకితమైనది. ఇక్కడికి చేరుకోవడం కొంచెం కష్టమే, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వచ్చే ఫీలింగ్ మాత్రం మాటల్లో చెప్పలేం. చుట్టూ మంచు పర్వతాలు, చల్లని గాలి, భక్తి వాతావరణం, మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో. కేదార్నాథ్ దర్శనం ఒక్కసారి అయినా చెయ్యాలనిపిస్తుంది. మంచుతో కప్పబడిన పర్వతాలు, స్వచ్ఛమైన గాలి, ఆలయ ఘంటనాదాలు ఇవన్నీ కలిసి భక్తులకు ఒక దివ్యమైన అనుభూతిని కలిగిస్తాయి. కేదార్నాథ్కు చేరుకునే ప్రయాణం కష్టమైనదే అయినా ఆలయ దర్శనం కలిగించే ఆనందం ఆ కష్టాలన్నిటినీ మరిపిస్తుంది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి పరమశివుని ఆశీస్సులు పొందుతారు. ప్రకృతి అందాలు, ఆధ్యాత్మిక శక్తి ఒకే చోట కలిసిన అపూర్వమైన ప్రదేశం కేదార్నాథ్. హిమాలయ పర్వతాల ఒడిలో సముద్ర మట్టానికి సుమారు 3500 మీటర్ల ఎత్తులో ఉన్న కేదార్నాథ్ ఆలయం భక్తి, ఆధ్యాత్మికత మరియు ప్రకృతి సౌందర్యానికి ప్రతీకగా నిలుస్తుంది. పురాణాల ప్రకారం మహాభారత యుద్ధం అనంతరం పాండవులు తమ పాప విమోచనం కోసం పరమశివుణ్ణి ఆరాధించగా శివుడు ఇక్కడ జ్యోతిర్లింగ రూపంలో దర్శించాడని విశ్వసిస్తారు. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. భక్తితో హరహర మహాదేవ్ అని జపిస్తూ కేదార్నాథ్ చేరుకోవడం ఒక మరుపురాని అనుభవంగా భావిస్తారు. హరహర మహాదేవ్, ఓం నమః శివాయ. ట్రావెల్ విత్ శ్రావణి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ మరో అద్భుతమైన యాత్రలో కలుద్దాం.